హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు వల్లభ టిప్స్ అండ్ వ్లాగ్స్. టుడే మన ఛానల్లో వ్లాగ్ వస్తుందండి. ఆ వ్లాగ్ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇకపై మన ఛానల్లో బ్యూటీ టిప్స్ అండ్ హెల్త్ టిప్స్ అండ్ ఆల్సో వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక మార్నింగ్ కిచెన్ రూమ్ని ఇలా చూడగానే మైండ్ పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే బౌల్స్ తోమే పని ఉండదు, చాలా క్లీన్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో మార్నింగ్ నేను ఒక డీటాక్స్ టీ అనేది రెడీ చేసుకుంటాను. అది నేను ఎలా రెడీ చేసుకుంటానో చూద్దాం రండి. 2 teaspoons ఆఫ్ బ్లాక్ జీరా అండ్ పించ్ ఆఫ్ జింజర్ అండ్ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 teaspoons ధనియా, 2 teaspoons జీరా కూడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవనివ్వాలి. అండ్ బాయిల్ అయిన తర్వాత అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత 2 spoons హనీ అండ్ 1 spoon లెమన్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసుకుని మంచిగా సిప్ బై సిప్ తాగడమే. అండ్ మార్నింగ్ టీ అలవాటు ఉన్న వాళ్ళు ఇది తాగడం అనేది చాలా బెస్ట్ అని అంటాను. ఎందుకంటే చాలా హెల్దీ కూడా, డీటాక్స్ టీ అనేది చాలా మంచిది కూడా. అండ్ నేనైతే మా హస్బెండ్కి ఇస్తున్నాను, బట్ మా హస్బెండ్ అయితే టీ కావాలన్నారు. నో నేను ఇదే ఇస్తానని చెప్పేసి ఇదే ఇచ్చాను. అండ్ నేనైతే సిప్ బై సిప్ తాగుతున్నాను. టేస్ట్ అంటారా, మార్నింగ్ తాగడం అనేది ఒక ఆర్ట్ అబ్బా. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అందరికీ తెలుసు ఆల్రెడీ ఇది ఎలా ఉంటుంది అనేది. అంటే టీ బదులు ఇది తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది అనుభవంతోనే చెప్పగలరు ఎవరైనా సరే. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇడ్లీ బ్యాటర్ కాదు, దోశ బ్యాటర్ రెడీ చేసుకుని ఉంచుకున్నా. అండ్ దాంట్లోకి నేను చట్నీ కాంబినేషన్ కొత్తిమీర టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. అండ్ కొత్తిమీర అండ్ టమాటోస్ కూడా. అండ్ దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ వేసిన 2 దోసెస్ కూడా ఫెయిల్ అయిపోయాయి అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వేసిన దోశ పర్ఫెక్ట్గా వచ్చింది. అది మాత్రమే పెడతాం మనం, ఎందుకంటే ఫస్ట్ వేసిన దోశలు మాత్రం పెట్టాం. అండ్ దోశ అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. ఇక పిల్లల్ని అయితే రెడీ అవ్వమని చెప్పేసి నేను అరుస్తూ ఉన్నాను. ఇక దోశ అయితే రెడీ అయిపోయింది. పిల్లల స్కూల్ టైం కూడా అయిపోయింది. ఇక్కడైతే సాయి కృష్ణ స్కూల్కి వెళ్ళనని చెప్పేసి అలా పడుకుని ఉన్నాడు. బయట ఆల్రెడీ రైనింగ్ పడుతూ ఉంది. ఇక మా చిన్నోడు కూడా అసలు వెళ్ళనని చెప్పేసి ఇద్దరు కూడా అలా మారం చేస్తూ ఉన్నారనమాట. లాస్ట్కి ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఆ యూనిఫామ్ వేసుకుంటానని కొంతసేపు అన్నారు. హాఫ్ డే ఆల్రెడీ డొమ్మ కొట్టేశారులేండి. అందుకని ఇక ఇలా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా అల్లరిగా? ఇంకా లాస్ట్కి ఏంటంటే యూనిఫామే వేసుకుంటాను, నాకు యూనిఫామే కరెక్ట్ అని ఇంకా రెడీ అవుతున్నాడు అనమాట. వాళ్ళ అన్నయ్య రెడీ చేస్తున్నాడు, బెల్ట్ అది పెడుతున్నాడు అనమాట. ఇంకా రారా తొందరగా అంటూ అరుస్తూ తీసుకువెళ్తున్నాడు. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే దగ్గరగానే ఉంటుంది. ఇక్కడ చిన్న మార్కేసి చూపిస్తున్నాను చూడండి, అదే స్కూలు. మీలో ఎంతమందికి నారింజకాయ ఎంత ఇష్టం? తింటారా? అబ్బబ్బబ్బా. What are you doing? I am eating orange. దీనికి లేయర్తో ఉండగా కోసేసుకుని ఉప్పు కారం పెట్టుకుని తినేస్తూ ఉంటారు కదా, నాలుగు కొట్టుకుపోయి అసలు భయంకరంగా మంట వస్తుంది. అదే ఇలా మొత్తం లేయర్ మొత్తం తీసేసుకుని హాఫ్ కట్ చేసేసుకుని సాల్ట్ అండ్ కారం వేసుకుని తింటే ఎలా తినాలంటే అసలు నారింజకాయలో ఏం వేసుకుని తింటే టేస్ట్ ఉంటుందంటే సాల్ట్ అండ్ కారం కాదు, ఒక కొంచెం జీరా అండ్ దాంట్లోకి ఒక గ్రీన్ చిల్లీ
దానిలో కొంచెం ఉప్పు 3 మిక్స్ చేసి నూరేసి అది కొంచెం పేస్ట్ లాగా అవుతుంది కదా, ఆ పేస్ట్ని కొంచెం లైట్గా పెట్టుకొని తింటే ఉంటుందమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఉప్పు కారం దేనికి పనిచేయదు దాని ముందైతే, అస్సలు తింటే వదిలిపెట్టరు. నా పిల్లలిద్దరూ వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. అదేనండి, మంకీస్ అంటారు కదా, వింత జంతువులు ఇవే అవి. వీటిని చూసే కనిపెట్టుంటారు, వీళ్ళని చూసే కనిపెట్టుంటారు కోతి బుద్ధులు అని సామెత. నిజమే కదా, అస్సలు కుదురుండ్రండి, ఎంత అల్లరి చేస్తూ ఉంటారంటే. మీ ఇంట్లో కూడా అలాగే ఉంటారా? వీళ్ళైతే చూడండి కిచెన్ రూమ్లో చూడండి వాళ్ళ విన్యాసాలన్నీ, అదంటే వాళ్ళ బెడ్రూమ్ అంట చూడండి ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారో చూడండి ఇద్దరు. అంటే నేను లోపల ఉన్నాను, నేను చూసుకోలేదు, చూసేసరికి వీళ్ళు ఈ ఘనకార్యం చేస్తున్నారనమాట. ఖాళీగా ఉంది కదా అందుకు. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ.